మనం గమనిస్తే గనక ఇరాన్కి అమెరికాకి అస్సలు పడట్లేదు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా కూడా ఇరాన్ పైన ఒత్తిడి బాగా పెరిగిపోయిందనమాట. ఇరాన్ లో ప్రజలు బయటకు వచ్చేసారు, అల్లర్లు చెలరేగుతున్నాయి, పోలీస్ కాల్పులు జరుగుతున్నాయి, దాదాపు 25 మంది చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. దాంతో ఇరాన్ లో ఇంటర్నెట్ కూడా షట్ డౌన్ చేశారనమాట. గత 48 గంటల నుంచి ఇరాన్ లో ఇంటర్నెట్ లేదు. ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ కూడా ఇరాన్ నుంచి వెళ్ళట్లేదంట. పూర్తిగా మనం గమనిస్తే గనక ఆర్థిక పరంగా ఇరాన్ కొలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉంది. అంతర్జాతీయంగా ఇరాన్ పైన ఆంక్షలు విపరీతంగా ఉన్నాయి. దాంతో పాటు అక్కడ రిలీజియస్ రూల్, మతపరమైన ఛాందస మతవాదం కూడా అక్కడ ఎక్కువ ఉందని చెప్పి నిష్ణాతులు చెప్తున్నారు. అవన్నీ పక్కన పెడితే అక్కడ పొలిటికల్ సిస్టమ్ కూడా కాలానుగుణంగా మారకుండా రిజిడ్ గా ఉంది అని చెప్పి కూడా అక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు అర్థమవుతుంది అనమాట. దాంతో ప్రజలందరూ బయటకు వచ్చారు, రాయిటింగ్ జరిగింది, గందరగోళం నెలకొంది. దాంతోపాటు ప్రజలు ప్రస్తుతం పొలిటికల్ లీడర్షిప్ మాకు వద్దు, ఈ కష్టాలు మేము భరించలేకపోతున్నాం, ఈ ఆర్థికపరమైన కష్టాలు మాకు వద్దు అని చెప్పి వాళ్ళు ప్రజలందరూ బయటకు వచ్చి గొడవ చేస్తున్నారనమాట. దానిలో డజన్ల కొద్దీ చనిపోతున్నారని కూడా ఒక అంచనా. పూర్తి స్థాయిలో సమాచారం రావట్లేదని కూడా చెప్తున్నారు అనమాట.